Hello guys, welcome to my YouTube channel The Family Diaries. Today vlog వచ్చి నేనైతే ఈరోజు పూజలో కూర్చున్నాను. డైలీ ఎవరో ఒకరు కూర్చుంటూనే ఉన్నారు. సో ఇవాళ నేను కూర్చుందామని చెప్పి వినాయకుడి దగ్గర పూజలో అయితే కూర్చున్నాను. పూజ అయిపోయిన వెంటనే మా ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడము. ఎందుకంటే నా వాయిస్ అస్సలు బాగాలేదు. రోజు అక్కడ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడం వల్ల కోల్డ్ ఒకటి, దానివల్ల నా వాయిస్ మొత్తం పోయింది. ఇంకా లాస్ట్ రోజు లడ్డు వేలంపాట రోజు కూడా నా వాయిస్ సరిగ్గా లేదు. సో వాయిస్ అంతా ఓకే అయ్యాక వీడియో చేద్దాంలే అనేసి ఈ వీడియోని అయితే అలాగనే పెండింగ్ పెట్టాను. నా వాయిస్ అయితే ఇప్పటికి ఓకే అయింది. ఇంకా లేట్ లేకోకుండా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అసలు ఆ 5 days ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. ఎందుకంటే మేము అంత ఎంజాయ్ చేసాం ఆ 5 days. ప్రతిరోజు ఈవినింగ్ ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేసి ప్రసాదాలు తీసుకొని వచ్చిన ప్రసాదాలు పంచి మేము తిని తర్వాత మా ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాము. ప్రతిరోజు ఏదో ఒకటి డ్యాన్సులు సాంగ్స్, కానీ అన్ని వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఆ ఎంజాయ్మెంట్లోనే మునిగిపోతా తప్ప వీడియో తీయాలి అనే ఆలోచన నాకు ఉండదు. కొన్నిసార్లు గుర్తుకొచ్చి అవును కదా నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నాకంటూ, సో నా ఎంటర్టైన్మెంట్ని మా ఎంజాయ్మెంట్ని దాంట్లో కూడా పెట్టాలి కదా అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు అలా అయితే వీడియో క్యాప్చర్ చేశాను. వీడియోస్ కూడా కొన్ని అయితే క్లారిటీ లేవు, ప్లీజ్ అడ్జస్ట్ అయితే అవ్వండి. పూజ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే చైర్స్ ఆట మొదలు పెట్టాము. ఈ ఆటలో మా వదిన కల్పనకైతే ఎస్పెషల్లీ వాళ్ళు ఎప్పుడు ఏ గేమ్స్ ఆడారు, కానీ వాళ్ళిద్దరిని కూడా లాగి మరి ఈ గేమ్ ఆడిపించాను. చాలా అంటే చాలా ఫన్నీగా సాగిపోయింది ఈ గేమ్ అయితే. నేనైతే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు. అయ్యో ఆ రోజు ఎంజాయ్ చేసింటే బాగుంది, అనవసరంగా మిస్ చేసుకున్నామే అనే గిల్టీ ఫీలింగ్ మనలో ఉండొద్దు. అందుకే నేను ప్రతి మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తాను. నా పక్కన ఉండే వాళ్ళని కూడా ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళతో కూడా ఎంజాయ్ చేసేలాగా చేస్తాను. అది నా మెంటాలిటీ. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. బట్ నేనైతే ఆ టైపు. ఎలా ఉన్నా సరే ఫస్ట్ మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతనే ఏదున్నా తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటాను. నిక్కి 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 పల్లెట్టు కొట్టిందో చిన్నదో రాముడి గుడి కొట్టే చిన్నదే. ఏం పండు తీసుకొచ్చింది రాబాయ్? పండు, నారింజ పండు, బొత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు. అన్న చెల్లి అరటి పండు.
రాముని కాదు అని అంతలేది మాటలని చూడవయ్యో చిన్నది కాదనంటే అవునని లేదనంటే ఉందనిలే ఆడవాడి మాట వేరులే అవునా మైనా నాతో సిగ్గంటూనే చిన్నదో చిన్నదో తీరంత దాచిందా చిన్నదో చిన్నదే పట్టుబుట్టంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే హరి రంగా హరి హరి స్వామి రంగా హరి హరి ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదండి చెప్పదయ్యో ఆడది ఎందుకు రానంటూనే చిన్నదో చిన్నదో రాముడి గుడికొస్తే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకనకొచ్చిందా కుర్రదో కుర్రదే పది పది అంటూనే పిల్లదో పిల్లదో వచ్చిందో పిల్లదో పిల్లదో ముందు చందనా కూర్చున్నట్టుందిరా కాదు మా చిన్న ఫుల్ కూర్చుంది గున్న మామిడి గున్న మామిడి తోటకి గున్న మామిడి గున్న మామిడి తోటకి ఎల్లిన కోరాలి సంగా సుకరతులే కట్టుకి వాడుకునే అక్కడికి గున్న మామిడి
నాకేం బాధ నీకెందుకే? నీ బాధ నా బాధ కాదు. అసలుకి ఇదైతే ఫుల్ ఫన్నీ. నవ్వి నవ్వి నా కడుపు ఎక్కడ పగిలిపోతుంది అనుకున్నా, అంతగా నవ్విన ఫస్ట్ టైము. అసలు రాఘవన్న యాక్టింగ్కి హ్యాండ్స్ ఆఫ్ అన్న. అసలు నిజంగా అన్న ఏది పట్టించుకోరు, అంటే సిల్లీగా తీసుకొని జోక్గా తీసుకొని ప్రతిదీ బాగా చేస్తారు. మీరు అలా చేయడం వల్ల అసలుకి ఆ రోజు అయితే సూపర్ డూపర్గా గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాఘవన్న. మీ ఎంటర్టైన్మెంట్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని మీ చెల్లిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎండ్ వరకు అయితే చూడండి, ఇంకా సూపర్ డూపర్ ఎంజాయ్మెంట్ మొత్తం ఈ వీడియోలోనే ఉంది. అసలుకి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఫేస్లో నవ్వు అయితే 100% వస్తుంది. ఇదైతే నేను గ్యారెంటీ ఇస్తున్నాను, బికాస్ ఆఫ్ రాఘవన్ యాక్టింగ్. అంటావా మామ, అంటావా మామ. పండు ఇచ్చి తల మీద చేయి తండ్రి లెక్కనుకున్నా.
మనసులకిస్తుంటే దండే గుణము చూసి దండాలు పెట్టినా కాటు వేసేదాకా తెలవాదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది తిరిగిపోయింది త్వరగానే బతుకైపోయిందయ్యా పోయిందయ్యా కొన్ని పెట్టి సాగనప్పాలయ్యా చంపాలయ్యా ఇవాల్టి వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చి మీరు నిజంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో సరిగ్గా లేనందుకు సారీ, ఎందుకంటే వీడియోని సరిగ్గా క్యాప్చర్ చేసే వాళ్ళు అక్కడ ఎవరు లేరు, ఎందుకంటే అందరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు కాబట్టి. బట్ ప్రతిదీ మిస్ కాకోకుండా అలా పెట్టాలని చెప్పి వీడియో బాగాలేకపోయినా పెట్టాను. ఎగిరే